మియాజాకి దీని పేరు. మియాజాకి విన్నారా పేరు? ఇది కేజీ 2,70,000. ఏమి మనకు పనికిరానివన్నీ వేసి ఇదంతా నింపేస్తాను అనమాట. నింపిన తర్వాత పైన ఒక లేయర్ మట్టి వేసి మొక్క పెట్టేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావ్ని. ఇప్పుడున్న హైదరాబాద్ జనరేషన్లో ఎక్కడ చూసినా విపరీతమైన పొల్యూషన్. లేదు అనుకుంటే ఏ ఫుడ్ తిన్నా కల్తీయే. కానీ మన ఇంట్లో మనమే స్వయంగా పండించి ఆ ఫుడ్ తింటే, ఆ వెజిటేబుల్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ తింటే ఎంత ఆరోగ్యంతో పాటు మనకి మంచి పొల్యూషన్ ఫ్రీ నుండి కూడా కాపాడుతుంది ఈ చెట్లు. సో అలాంటి ప్లేస్కి అయితే నేను ఈరోజు వచ్చేసాను. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన పద్ధతి, ఎందుకంటే పొల్యూషన్ నుండి తప్పించుకోవడానికి ఇంకొక మార్గం లేదు. సో నేనైతే ప్రజెంట్ కమల గారి ఇంటికి అయితే వచ్చేసాను. తన దగ్గర టెర్రస్ గార్డెనింగ్ అయితే చాలా అద్భుతంగా ఎన్నో అవార్డ్స్ని కూడా అందుకుంది. సో నేనైతే గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయి తనతో మాట్లాడేసి మరిన్ని విషయాలు, అసలు ఎప్పటి నుండి పండిస్తుంది, ఏవేవి చెట్లు ఉన్నాయి, అసలు తన ఆరోగ్యానికి రహస్యం ఏంటో తెలుసుకుందాం. నేనైతే గార్డెనింగ్ దగ్గరికి అయితే మేడం చేస్తున్నారు. సో నేనైతే ఫస్ట్ టెర్రస్ దగ్గరికి వచ్చేసాను. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ శ్రావణి, చాలా బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. సో నిన్ను మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. సో నైస్ ఆఫ్ యూ. మళ్ళీ మా గార్డెన్ చూడడానికి వచ్చావు అనుకుంటా. నేను ఇదివరకు చూసిన దానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా గార్డెన్లో? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. అంటే మంచిగా ఇప్పుడైతే గుబురుగా అన్ని చెట్లు అయితే బాగా పెరిగిపోయాయి. సో నాకు ఈసారి ఏంటంటే, ఈసారి మీరు మీ ఆరోగ్యం ఇంత ఏజ్లో కూడా మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఈ ఆరోగ్యానికి సీక్రెట్ మాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. చాలా అంటే చాలా బాగుంది గార్డెన్ అయితే. సో ఈసారి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లస్ వెజ్జీస్ ఏమేమి ఉన్నాయి, అండ్ పువ్వులు ఎలాగో ఫుల్గా పెంచేశారు. సో అవన్నీ చూద్దామని నేను వచ్చేసాను. సో ఏమేమి ఉన్నాయో మీరు నాకు చెప్తూ ఉండండి, నేను చూసేస్తూ ఉంటాను. ఇది యాక్చువల్గా మామూలుగా చుక్కమల్లి అంటారు, పింక్ చుక్కమల్లి. మీరు వైట్ చూసుంటారు కానీ పింక్ చూసుండరు. ఇది పింక్ చుక్కమల్లి అనమాట. ఇది మొత్తం వెరైటీ ఫ్లవర్స్ కానీ ఇంకా కొత్తదనంలో ఫ్లవర్స్ ఉంటాయా అనేవి అయితే మీ దగ్గరనే చూస్తుంటాం మేడం. అంటే నాకు కూడా ఏంటంటేనమ్మా, నేను కూడా వెరైటీ పెంచాలన్నది నా కోరిక. అంటే ఎప్పుడు అందరి దగ్గర ఉన్న లాంటిది కాకుండా వేరేగా ఏదన్నా పెంచాలి అన్నది నా ఉద్దేశం అనమాట. అందుకని నేను ఎక్కువ అలా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు చూడు, ఈ చామంతులే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ చామంతులు ఏంటంటే అదే గ్రూప్లో సిటీజీ అనేది ఒక గ్రూప్ ఉందని చెప్పాను కదమ్మా. ఆ గ్రూప్లో వాళ్ళే మనకి తక్కువ ప్రైస్కి మనకి మంచి కలర్స్లో మంచి మొక్కలు మనకు అలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ మనం తెచ్చుకోవడం కానీ, వాటికి ఏం వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి, ఎట్లా పెంచితే వాటి పోషణ అంటే ఏమేమి మనం వాటికి మెన్యూర్ ఇవ్వాల్సి వస్తుంది, అవన్నీ కూడా వాళ్ళే మనకి ఆ గ్రూప్స్ వల్ల మనం తెలుసుకొని మనం చక్కగా గార్డెన్స్ని పెంచుకోగలుగుతాం. సో ఎప్పుడు చూసినా స్పేస్ లేకుండా ఉన్న బాల్కనీలో ఎలా వాడుకోవాలనేది మీరు చెప్తే, దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఈజీగా అయిపోతుంది. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఏంటంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే గార్డెనింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఇవాళ రేపు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, మనకున్న ఈ పొల్యూషన్ వల్ల, మనకున్న తింటున్న తిండి వల్ల, ఈ వాళ్ళు పండించే వెజిటేబుల్స్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, వాటి మీద ఉన్న వాళ్ళు కొట్టే పెస్టిసైడ్స్ వల్ల మనకు వచ్చే రోగాలు ఎక్కువైపోయినాయి. సో అందుకే దానివల్ల ఏంటంటే మనము ఎందుకు అనవసరంగా మన గార్డెన్లు మనం పెంచేసుకొని, మనం ఏదో ఫస్ట్ ఆకుకూరలు పెంచుకుందాము, ఆకుకూరలు సక్సెస్ అవుతాయి కూరగాయలకు వెళ్దాము, కూరగాయలు సక్సెస్ అవుతాయి ఫ్రూట్స్కి వెళ్దాము అన్న మనకే తెలిసిపోతుంది. సో మనం కనుక మన కూరగాయలు మనం పెంచుకొని మనం తిన్నామనుకో అమ్మ, మన ఆరోగ్యాన్ని మనం చక్కగా చేసుకున్న వాళ్ళం అవుతాం. చిన్న బాల్కనీస్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆకుకూరలు వేసుకొని బయట కొనకుండా, ఆకుకూరలు బయట కొంటే ఏమవుతుందంటే వాటి మీద అవి మురుగు కాలంలో పెంచుతున్నారో తెలీదు, పెస్ట్స్ ఉన్నాయో తెలీదు, ఆకు వెనకాల పురుగు ఉందో తెలీదు. మనం ఏం చేస్తాం, హడావిడిగా కొనుక్కొచ్చుకుంటున్నాము, వాటిని కట్ చేసుకుంటున్నాము, కూరలు వండుకుంటున్నాము, తింటున్నాము. దానివల్ల ఎలాంటి రోగాలు వస్తున్నాయో కూడా మనకు అర్థం అవ్వట్లేదు, దేనికోసం వస్తుందో కూడా మనకు అర్థం కావట్లేదు రోగాలు. సో అలా కాకుండా మనమే మన బాల్కనీలో చిన్నగా ఏమన్నా అంటే, ఫస్ట్ మనం కనుక పెట్టుబడి పెట్టలేము అనుకుంటే మన దగ్గర ఉన్న చిన్న వాటర్ బాటిల్స్ అనుకోండి, లేకపోతే కూల్ డ్రింక్ బాటిల్స్ అనుకోండి, కొంచెం వేసుకుని ఏ మెంతి కూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర ఇలా పెంచుకొని అవి కనుక పెరిగిన తర్వాత, అవి మనం రుచి చూసిన తర్వాత మనము పెద్ద మొక్కలకి వెళ్ళొచ్చు. సో అట్లా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉందమ్మా, కాపాడుకోవడంలో ఉంది.
ఇది మామిడి మొక్క, మియాజాకి దీని పేరు. మియాజాకి. మియాజాకి విన్నారా పేరు? మామిడికాయల్లో ఇన్ని రకాల మామిడికాయలు ఉంటాయని తెలియదు. జనరల్గా మార్కెట్లో ఒకటే రెండో కనిపిస్తాయి. కనుక ఇది ఒక పండు కనుక పండితే ఈ ఫోటో తీసి నేను మీకు పెడతా. ఇది కేజీ 2,70,000 ఫ్రూట్, కాస్ట్లీయెస్ట్ అనమాట. తర్వాత ఇది ఏమో సపోటా అమ్మ, చూడు ఎంత ఫ్రూటింగ్ ఉంది చూడు, సపోటాకి చూడు ఎంత ఫ్రూటింగ్ ఉంది చూడు, దీనికి అది చూడు, అక్కడ చూడు ఫ్రూట్స్ చూడు, ఇవన్నీ మొగ్గలే, మొత్తం చెట్టు అంతా మొగ్గలు, ఇగో పూత వచ్చేసింది చూడు మొత్తం. ఇప్పుడు దీనికి స్టార్ట్ అవుతుంది, మనకి సమ్మర్లో హార్వెస్ట్ అవుతుంది. టెర్రస్ గార్డెనింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే ఒకటి 2016లో మా హస్బెండ్ ఎక్స్పైర్ అవ్వడం ఒకటి, సెకండ్ వచ్చి పిల్లలందరికీ మ్యారేజెస్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు ఒకటి. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఏంటంటే ఇంతే నా లైఫ్ అంటే ఒంటరిదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ ఉంటుంది మనసులో. సో దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఎట్లా ఏం చేస్తే అవుతుంది, ఎక్కడ మనకి మనశ్శాంతి దొరుకుతుంది అన్నది వెతుక్కున్నానమ్మా నేను. సో ఒకటి భగవంతుడి పుస్తకాలు చదువుకోవడంలో దొరుకుతుంది, రెండోది మనకి మొక్కల్లో దొరుకుతుంది అన్నది నాకు తెలిసిపోయింది. సో అందుకని నేను ఏం చేశానంటే మొక్కల మీద బాగా కాన్సన్ట్రేషన్ చూపించాను. దీని మీద ఇప్పుడు నాకేమవుతుందంటే ఆల్మోస్ట్ రోజుకి 5 గంటలు పనిచేస్తాను. 5 గంటలు ఎట్లా పనిచేస్తానంటే పొద్దున 3 గంటలు వాటరింగ్ అన్నీ చేసుకోవడానికి, హార్వెస్ట్ అనుకో వాటరింగ్ అనుకో 3 అవర్స్ పడుతుంది. సాయంకాలం పైకి వచ్చి దేనికి పురుగు వచ్చింది, దేనికి ఆకులు ఎండిపోయాయి, దేనికి ఏమంటారు కింద ఇది ఇవ్వాలి, వాటికి ఏమన్నా ఎరువులు వేయాలా అనేది ఈవినింగ్ వచ్చి మనం ఒక్కొక్క మొక్కను పలకరించుకుంటూ వాటితోటి మాట్లాడతాను. ఎందుకంటే పొద్దున పూట నాకు అంత టైం ఉండదు అనమాట. సో ఈవినింగ్ వచ్చి వీటితోటి నేను హ్యాపీగా గడుపుతాను అనమాట. సో ఎవ్రీ ఈవినింగ్ ఒక బాస్కెట్ తీసుకొచ్చేసి అమ్మ ఇంకా మంచిగా అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్తుంటారు. అంటే ఇలా తింటే ఆరోగ్యం ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో ఎక్కడ చూసినా ఏది చూసినా కల్తీ, ఏది దేని మిక్స్ చేసినా తెలియట్లేదు. కానీ మీరు ఇంత ఏజ్లో కూడా ఇంతే ఓపిక్గా కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు వాటరింగ్ అండ్ ఆల్సో ఇవి చెట్లకి కొంచెం కూడా దుమ్ము లేకుండా ప్రతి ఏ చెట్టు చూసినా కూడా నీట్గా ఉంది. ఏదో ఒక చెట్టు మనం ఇష్టంగా పెంచుకున్నట్టు మీరు ఇన్ని చెట్లు పెంచుకుంటున్నారు. ఇవి రోజెస్, ఓకే, రోజ్ ప్లాంట్ ఇది. తర్వాత ఇది చూడు కాశ్మీర్ బేర్, ఓకే, దీని కలర్ చూడు ఇది రెడ్ అయిపోతుంది అనమాట. ఈ ఫ్రూట్ పెద్దదవుతుంది కదా, పెద్దదైనప్పుడు రెడ్ కలర్ వచ్చేస్తుంది దీనికి. ఇది రౌండ్గా ఉంటుంది, ఇది వాటర్ యాపిల్ కాదు, అదేంటి మన యాపిల్ బేర్ కాదు. ఇది యాపిల్ బేర్ అంటే మీకు ఇలా పొడుగ్గా ఉంటుంది, వాటర్ కాదు ఇలా పొడుగ్గా ఉంటుంది, కానీ ఇది రౌండ్ వస్తుంది అనమాట. ఇలా రౌండ్గా ఉంటుంది, వచ్చి రెడ్ కలర్లో మారుతుంది. ఇది నిమ్మ చెట్టు చూడు ఒకసారి, నిమ్మ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడు ఒకసారి, ఎంత చిన్నది నిమ్మ చెట్టు. కొన్ని పెద్దగా ఉన్నాయి చెట్లు, కొన్ని చిన్నగా ఉన్నాయి, కానీ ఫ్రూటింగ్ మాత్రం ప్రతి ఒక్క చెట్టుకు అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఇవి ఇక్కడ చామంతి, అదేమో ఆర్కేడ్ రోజ్ అంటారు దాన్ని, అది ఆర్కేడ్ రోజ్, అది పింక్, ఓకే, అంటే అది గుత్తులుగా వస్తుంది అనమాట ఫ్లవర్స్, ఆర్కేడ్ రోజ్. ఇదేమో అంజీర్, ఇక్కడ అంజీర్, ఓకే. ఇది కూడా ఒక జామమ్మ, ఇది మొన్నటి వరకు ఫుల్ దీని నిండా ఫ్రూట్స్ ఉండినాయి, అన్నీ కట్ చేసేసాను. ఇది కూడా సీతాఫలం, దీనికి కూడా ఫుల్ ఉండినాయి అనమాట, వస్తున్నాయి. అదే మొత్తం కట్ చేసేసి అయిపోయింది దీనికి. అది చూడు ఆల్మోస్ట్ ½ కేజీ, ఒక దాంట్లో మంచి ½ కేజీ పచ్చడి చేసుకోవచ్చు. ½ కేజీ వంకాయ అంటారు దాన్ని, అది కూడా నాకు సిటీజీ నుంచే వచ్చింది, అంటే మా గ్రూప్ నుంచి ఇచ్చిన మొక్క అనమాట అది. సో అది. తర్వాత ఇది ఒక రకమైన కనకాంబరాలు, ఓకే, ఇది మాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, ఆల్ టైమ్ మ్యాంగో ఇది. తర్వాత ఎనీ టైం అంటే ఒకసారి పూతొచ్చి అది ఫ్రూటింగ్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అట్లా ఆల్ టైమ్ మ్యాంగో అంటారు దాన్ని. తర్వాత ఇది ఒక జామ చెట్టు, ఏదో జామ అని చెప్పి ఇచ్చాడు, నటరాజ జామన ఏదో చెప్పాడు, చూడాలి అది, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, వస్తే చూడాలి అది. ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఆ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ దొరకటం మాత్రం చాలా కష్టం అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా హై రేట్స్ ఉంటున్నాయి, కానీ దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పండించుకుంటే బెటర్. మన ఇంట్లో ఒక్క ఫ్రూట్ తిన్నా చాలమ్మా, ఒక్క ఫ్రూట్ తిన్నా కూడా చాలా హెల్దీ. అది బయట నుంచి కొనుక్కుని నువ్వు పెస్టిసైడ్స్ కొట్టి తినే ఫ్రూట్స్ కన్నా కూడా మనం మన చేతులతోటి ఆర్గానిక్గా పండించుకుని ఒక ఫ్రూట్ తిన్నా కూడా చాలా మంచిది అది హెల్త్కి. ఎప్పటికప్పుడు మంచి ఒకేషన్ బట్టి మీరు ఫ్రూటింగ్ చేస్తున్నారు, మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ దాన్ని మళ్ళీ కొత్తగా అంటే ఇప్పుడు చూడు, ఇది ఇప్పుడు కాకరకాయ అయిపోయింది, పీకేశాను, మళ్ళీ కొత్త వేశాను,
ఓకే. మళ్ళీ కొత్తగా వేసాను, మళ్ళీ ఇవి పెద్దగా అయ్యి మళ్ళీ ఇవి ఫ్రూటింగ్ వస్తాయి అనమాట. సో ఒకటి అయిపోగానే మళ్ళీ ఇంకోటి, ఒకటి అయిపోగానే మళ్ళీ ఇంకోటి అనమాట. సో ఇదేమో ఇది కూడా ల్యాంటైన్, ఇందాక అక్కడ చూపించా కదా, సేమ్ దాంట్లో ఇది ఎల్లో. ఎంత బాగా అనిపిస్తుంది అసలు, ఇలాంటి పూలు ఉంటాయని కూడా తెలియదు. ఎల్లో కలర్ ల్యాంటైన్ ఫ్లవర్ ఇది. తర్వాత ఇది చూసావా జర్బరా, ఎంత బాగుంది చూడు ఫ్లవర్. అది పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఎక్కువగా యూస్ చేసేది కదా. ఎస్, జర్బరా. ఓకే, ఇప్పుడు మీరు నేచర్ లవర్, ఓకే మంచిగా ఫ్రూటింగ్ ఉంది, వెజ్జెస్ ఉన్నాయి, కానీ పక్షులకు కూడా అక్కడ గూట్లు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎందుకు పెట్టానంటే మా పొద్దున పూట వస్తాయి మాకు లోపలికి చిన్న చిన్న పక్షులు వస్తాయి. ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, తింటాయి అవి, ఆ ఫ్రూట్స్ తినేస్తాయి. పోన్లే తింటే తినిలే, వాటికి కూడా కొంచెం ఆహారం మనం పెట్టిన వాళ్ళం అవుతాం కదా. చిన్న చిన్న పక్షులు వస్తాయి వచ్చి, ఇప్పుడు నేను పెట్టా చూసావు గూళ్ళు, వాటిలోకి వెళ్ళి ఉంటాయి అవి. అవి గూళ్ళు పెట్టుకొని పిల్లల్ని పెడతాయి వాటి లోపల. ఇదేమో వీట్ గ్రాస్. ఓకే ఓకే, ఇది మనకి ఏమంటారు దోమలు వాటికి రాకుండా, ప్లస్ మళ్ళీ తర్వాత ఇది మనకి టీలో వేసుకొని తాగడానికి అది చాలా బాగుంటుంది. ఎల్లో టొమాటోస్ ఇవి. ఓకే, ఇది ఒక మామిడి చెట్టు. తర్వాత ఇది కూడా అంతే, వుడ్ యాపిల్ ఇది. ఓకే, తర్వాత ఇదేమో అవకాడో. అవకాడో. తర్వాత ఇది ఇంగువ మొక్క. మళ్ళీ తర్వాత ఇటు చూసుకుంటే ఇది చూడు, కదంబం ఫ్లవర్. వినుంటావు కదా కదంబం అని, కదంబం ఫ్లవర్ ఇది. ఓకే, ఇంకా అంతే గట్టు. ఇది చూడు, ఈ జామ మొక్క చూడు ఎంత ఉందో, ఒకసారి చూడు దీన్ని. చూడు అసలు మొక్క చూడు ఎంత ఉందో, ఒకసారి చూడు దాన్ని. ఇంత చిన్న మొక్క, అది దాని చామకాయలు చూడండి. ఇది టొమాటో చూసుకో ఎన్ని గుత్తులు ఉన్నాయో దీనికి. ఆ కింద చూడు పన్నీర్ ఫ్లవర్, అది ఇది పన్నీర్ ఫ్లవర్. దీన్ని పన్నీర్ ఫ్లవర్ అంటారు. ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటుంది పన్నీర్ ఫ్లవర్ అది. ఇది చూడు పీనట్ బటర్స్ చూడు, పీనట్ బటర్ అంట. అంటే పీనట్ బటర్ని మనం ఎప్పుడు ఫ్రూట్ కాకుండా జనరల్గా మనం బటర్ వేసుకున్నట్టే చూపిస్తుంటారు. ఫ్రూట్ తింటే కూడా రెడ్ అయిపోతుంది, చాలా ఈ రెడ్ వస్తుంది. ఆ రెడ్ అయిన తర్వాత ఆ పైన పొర ఉంటుంది కదా, మన సన్న టిష్యూ పేపర్ లాగా వచ్చేస్తుంది. అది తింటే మనం బటరు, మన ఏమంటారు ఇవి ఉంటాయి కదా పల్లీలు, బటర్లో అద్దుకొని తింటే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది ఫ్రూట్ అది. ఇదేమో స్ట్రాబెర్రీ జామ. ఓకే, ఇందాక నేను చెప్పా చూడు బత్తాయి అని, అది చూడు చూసావా ఎలా ఉంది అది. అది బరువు పాపం మొయ్యలేకపోతుంది, అందుకే దీని మీద పెట్టేదాన్ని, వెయిట్ ఆపలేకపోతుందని తాడు కట్టేదానికి. చూడు ఎంత ఫ్రూటింగ్ ఉంది చూడు, చెట్టు చూడు అసలు ఎంత ఉందో. దానిలో ఉంది మొక్క, దాని ఫ్రూటింగ్ చూడు ఎంత ఫ్రూటింగ్ ఉంది చూడు. దానికి హైట్ కూడా ఎక్కువ, హైట్ పెద్దగా ఎక్కువ లేదు మేడం, చాలా చిన్న చిన్నగానే ఉన్నాయి, కానీ ఫ్రూటింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే నీకు చూపించా కదా చిన్న మొక్క. ఇది చూసావా, ఇదిగో ఇవి చూడు మిరియాలు, ఇవన్నీ మిరియాలే, మొత్తం చెట్టు అంతా మిరియాలే. మీరు ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని లేదు మేడం, ఎందుకంటే స్పైసెస్, ఫ్రూటింగ్, వెజ్జీస్ ఆల్మోస్ట్ అన్నీ మీకు ఈజీగా దొరికేస్తున్నాయి. అది కూడా మీరే చూసుకుంటున్నారు, దీన్ని ఆర్గానిక్ వేలో మంచిగా పండించుకుంటున్నారు. మళ్ళీ తర్వాత ఇది వినుంటారు మీరు, కాసరకాయలు అంటారు వీటిని, కాసరకాయలు అంటారు వీటిని. ఇది చూసారా కాసరకాయలు, లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అని చెప్పి స్వరూప గారు ఇచ్చారు. సో పాపం ఆవిడ ప్రేమగా ఇచ్చినందుకు పూత కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇది అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర, అలాగే స్పైసెస్, ఫుడ్, వెజ్జీస్ అన్నీ ఉన్నాయి. అన్నీ. ఇది చూసుంటారా ఈ వంకాయ, ఎప్పుడన్నా మీరు ఈ వంకాయని చూసుంటారా? చాలా రేర్ వంకాయ. ఓకే, సో నల్ల వంకాయ లేకపోతే పొడుగు వంకాయ, గుమ్మడి వంకాయ. ఓకే, ఇది గుమ్మడి వంకాయ. ఓకే, తర్వాత దాని కలర్ కూడా అలాగే ఉంటుంది మేడం. అంతే. ఇది చూడు, మనము రెస్టారెంట్స్కి వెళ్తుంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, ఇది కొంచెము పోయేటట్టుగా ఉంది. సో దీనికి కొంచెం నేను ఇప్పుడు అలోవెరా వాటర్ పోసాను, చూడాలి ఇంకా ఇదేమన్నా బతుకుతుందేమో చూడాలి. అది అలోవెరా వాటర్ పోస్తే బతుకుతుంది అనమాట. యాక్చువల్గా చచ్చిపోతున్న మొక్క కూడా బతుకుతుంది అంటారు. సో అందుకని పోసాను, ఇది చూడాలి ఇప్పుడు. అది ఇదేమో తెలుసు కదా మీకు, దీన్ని చిలక మొక్క అంటారు, బాల్సమ్, చిలక మొక్క బాల్సమ్ అంటారు, బాల్సమ్ ఫ్లవర్స్ ఇవి. మిర్చి చూసావా ఎలా ఉన్నాయో, చూసా మిర్చి మొక్క ఎంత బాగుంది, చూసా చిన్న మిర్చి. ఇది యాక్చువల్గా అప్పడాలలోకి వాడతారు, అప్పడాలు చేసినప్పుడు ఈ మిర్చి వాడతారు. ఇది చాలా ఘాటు ఉంటుంది అనమాట, మంచి కారం ఉంటుంది. సో ఇవి దానిలోకి వాడతారు. ఇది చూడు కంపోస్ట్ బిన్నమ్మ, ఇది ఇట్లా తయారు చేస్తాను బ్యాగ్లో. సో
ఒక లేయర్ అంతా ఇట్లా ఎండిపోయిన ఆకులు ఉంటాయి, తీసేసిన వెజిటేబుల్ పీల్స్ అనుకో, కుళ్ళిపోయిన పువ్వులు అనుకో, రోజు పూజ చేసిన పువ్వులు అనుకో, గార్డెన్ ఊడ్చిన చెత్త అనుకో అంతా ఉంటుంది. మళ్ళీ దీని లోపలే మట్టి వేస్తాను, కొంచెం దాని మీదే కొంచెం పేడ వేస్తాను, మళ్ళీ దాని మీద ఉల్లిపాయలు తొక్కులు అనుకో, ఇట్లా ఏమి మనకు పనికిరానివన్నీ వేసి ఇదంతా నింపేస్తాను అనమాట. నింపిన తర్వాత పైన ఒక లేయర్ మట్టి వేసి మొక్క పెట్టేస్తాను. సో మనకు అది చాలా బాగా మనకి మొక్క పెరుగుతుంది. సో అట్లాగే చూడు, కింద కూడా చూడు ఎలా చేశాను, కింద కనబడుతుందా? కనిపిస్తుంది. సో ఏ వేస్టేజ్ ఫ్రూట్స్ కానీ ఆకులు కానీ ఏ వేస్టేజ్ అయినా కంపోస్ట్ లాగా రెడీ అయిపోతుంది. మనం పారేయకూడదు, ఏది కూడా వేస్ట్ చేసుకోకూడదు, అన్నిటినీ మనం కంపోస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి. సో ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇది ఎన్నో ఫ్లోర్ అయింది మేడం? ఒకవేళ ఫోర్త్ ఫ్లోర్. నాకైతే ఆయాసం వస్తుంది, నాకు వస్తుందా? మేడంకి అయితే రావట్లేదు. సో ఇందాక చెప్పాను కదా, సో మేడం ఏంటంటే పక్షులకు కూడా ఫుడ్ ఏర్పాటు చేసింది, అలాగే వాటర్ కూడా ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడికి వచ్చిన పక్షులు, చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా మార్నింగ్, సో వాటి కోసం ఇలా ప్రిపేర్ చేశారు. చాలా ప్లేసెస్లో మీరు చూసి ఉంటారు. సో ఇదంతా మ్యాక్సిమం మందారాలు. అండ్ ఇక్కడ చూసారా లోటస్ పౌండ్. సో ఈ పువ్వు ఇప్పుడే అంటే మేము సన్సెట్ టైంకి వచ్చాం కాబట్టి అది క్లోజ్ అయిపోయింది. ఇంత చిన్న స్పేస్లో పూలు ఎలా కాస్తాయి అండ్ ఫ్రూటింగ్ వెజిటేబుల్స్. సో మీరైతే మంచి ఆరోగ్యంగా మేము ఎలా ఉండాలనేది కూడా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కాదమ్మా, ఎందుకంటే యాక్చువల్గా నాకు కూడా మీరు ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు కూడా లాభమే. ఎందుకు అని మీరు అనగచ్చు, కానీ నా గార్డెన్ చూసి కనీసం ఒక 10 మంది అన్నా అబ్బాయి ఇంత బాగుంది కదా గార్డెన్, మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, మనం కూడా ఆర్గానిక్ ఫ్రూట్ తింటే బాగుంటుంది కదా అని ఆలోచించుకుంటారేమోనని ఆశ, ఒక చిన్న కోరిక. కొంతమంది మారుతారేమోనన్న ఆశతోటి నేను మీకు ఈ వీడియో చేయడానికి, మిమ్మల్ని పిలవడానికి, అది కూడా నాదొక స్వార్థం అని అనుకోవచ్చు. అది స్వార్థం అని అనుకోలేము మేడం. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిన బాల్కనీ స్పేస్ కానీ టెర్రస్ స్పేస్ కానీ ఎంత వీలుంటే అంత స్పేస్లో ఎన్విరాన్మెంట్కి ప్లస్గా ఉండేటట్టు పొల్యూషన్ ఫ్రీగా మనం మార్చుకోవాలి. అండ్ హెల్తీగా ఉండాలనుకుంటే ఉన్న చిన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.